అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అలవాటు చేసుకున్న వదలలేం సత్యదాకా. ఈరోజు మన టాపిక్ జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలియాస్ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒకసారి కంప్లీట్ పొలిటికల్ జర్నీ గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రాజకీయంగా అసలు ఎలా ప్రయాణం ఇప్పుడు ఎలా చేస్తున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రయాణంలో ఎలా ఒడిదుడుగులు, ఎన్నో అవమానాలు, అపనిందలు, వాటి గురించి ఒకసారి వీడియో చేసుకున్నానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి చెప్తాను మీకు. జనం బాగుంటే మనం బాగుంటాం అనే నమ్మేటువంటి రాజకీయ నాయకుడు, పదవులను మించిన ప్రజల మనసును గెలిచిన ట్రూ లీడర్, జనసేన అధినేత. ఒక్కో మెట్టు తన మాటలకు తూటాలుగా వాడి అన్నీ తన గొంతై ఎన్నో ప్రజా సమస్యలు ప్రశ్నించి ప్రజానాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక రీసెంట్గా మనకు తెలిసిన ఒక ప్రోగ్రాంలో దాని గురించి ఒక లైన్ మీకు చెప్పాను. ఒకసారి జనసేన పార్టీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ యూత్లో ఏ విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంటారో మనకు తెలుసు. అతని ఐకాన్, అతని క్రేజ్, అతని ఫ్యాన్ బేస్, అతని మాస్ ఫాలోయింగ్. మనందరికీ 2007 కామన్ మ్యాన్ ప్రొడక్షన్ గురించి మనకు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందే పవన్ కళ్యాణ్ మనకు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ ద్వారా ప్రజలకి సేవ చేసేవాళ్ళు. కొంతమందికి ఫండ్స్, కొంతమందికి నిధులు, కొంతమందికి చిన్న చిన్న హెల్ప్లు ఇవన్నీ చేసేవాళ్ళు. మనకు అప్పటి నుంచే ₹1 డొనేషన్ చేశారు 2007లోనే. తర్వాత అన్న ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. కొన్ని ప్రాంతాలు తిరిగారు. అప్పుడు రాజకీయంగా కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాలు అట్లా మనకు ఓవరాల్గా మనకైతే పార్టీ పరంగా అప్పుడు రాజకీయ అనుభవం వచ్చింది. ఇంకా విభజన తర్వాత పార్టీ ప్రజారాజ్యం కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్లో విలీనం తర్వాత జనసేన అనే 2014లో పార్టీని స్థాపించడం జరిగింది. 2014 మార్చి 14 హైదరాబాద్లో ఘనంగా స్థాపించాడు. ఆ పార్టీ అప్పుడు స్థాపించిన తర్వాత మనకు పవన్ కళ్యాణ్ పార్టీ అంటే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది అందరికీ. ఏంది పవన్ కళ్యాణ్ పార్టీ, అన్న పార్టీ పెట్టాడు, తీసేశాడు, మళ్ళీ తమ్ముడు పార్టీ పెట్టాడు, ఏంది అసలు ఏం జరుగుతుంది అని అంటే ఆ టైంలో ప్రజారాజ్యం పార్టీ పనిచేసిన వాళ్ళు ఎవరు రాలా. ఇంకా నమ్మకం పోయింది, నమ్మకం క్రెడిబిలిటీ లేదని లైట్ తీసుకుందామని చెప్పి. కానీ ఆ టైంలో 2014లో పాక్షికంగా ప్రత్యక్షంగా ఎలక్షన్స్లో పోటీ చేయకపోయినా బీజేపీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపి మోడీ గారు, చంద్రబాబు గారికి ఆ రోజుల్లో వాళ్ళ పార్టీలకి మద్దతు అఫీషియల్గా తెలపడం ద్వారా ఆ ప్రభుత్వం 2014 నుంచి 2019 దాకా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నమెంట్లో ఉన్నారు. కానీ ఎంటైర్ పొలిటికల్ జర్నీలో మాత్రం అప్పుడు ఆ 5 years టర్మ్లో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక రకంగా వాడుకున్నారు. అతని క్రేజ్, అతను వాడుకునే అధికారంలోకి వచ్చింది మాత్రం వాస్తవం. కానీ మనకు 2018 మళ్ళీ 17 టైంలో మళ్ళీ విభేదించి వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ బీజేపీతో కూడా విభేదించి మళ్ళీ బయటకు వచ్చి, అయితే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ మాత్రం 2018 నుంచే ప్రజా పోరాట యాత్రతోనే స్టార్ట్ అయిందని వాస్తవం. గ్రౌండ్ రియాలిటీలో మనందరికీ తెలుస్తుంది. ఈ ప్రాసెస్లో ఎన్నో అవమానాలు, కొన్ని తర్వాత జగన్ పార్టీ అధికారంలో రావడం జరిగింది 2019లో. అప్పుడు జనసేన పార్టీకి రూపాయి ఖర్చు పెట్టకుండా 19 ఎలక్షన్స్లో సీవన్ తెలుగుదేశం పార్టీ వైసీపీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు, కోట్లు. జనసేన పార్టీకి రూపాయి ఖర్చు పెట్టుకుని డబ్బులు పంచకుండా 17,36,000 ఓట్లు వచ్చి 17,36,000 ఓట్లు కేవలం డబ్బులు పంచుకుంటా జనసేన పార్టీకి. అది కేవలం పవర్ స్టార్ మీద అభిమానంతోనే వేశారు జనసేన మీద. ఇంకా ఆ తర్వాత మనకు తెలుసు జగన్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా అరాచకం, ఏ విధంగా దోపిడీ, ఏ విధంగా ప్రజాస్వామ్యం కూని చేశారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ప్రశ్నించిన దానికి పవన్ కళ్యాణ్ జగన్ పార్టీపైకి ఓలిచిన బిరుదులు దత్తపుత్రుడు, 3 పెళ్ళిళ్ళు, ప్యాకేజీ స్టార్. ఈ బిరుదులు జగన్ పార్టీ వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళప్పుడు ఉన్న మంత్రులు ప్రెస్ మీట్లతో
పవన్ కళ్యాణ్ పైన ఈ 3 బిరుదులు ఇచ్చారు. కానీ ఎన్నో ప్రజా పోరాటాలు పవన్ కళ్యాణ్కి కొత్త ఏమి కాదు. పార్టీ పెట్టినప్పుడు కామన్ మ్యాన్ ప్రొడక్షన్ అప్పుడే ఎన్నో విధి సమస్యల మీద పోరాడాడు. పార్టీ పెట్టిన తర్వాత మీ అందరికీ గుర్తుంటుంది, ప్రాంతీయ పార్టీ జనసేన అంటే ఒక ప్రాంతీయ పార్టీ. ఎందరో పార్టీలు పెట్టారు ఆనాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన కాంగ్రెస్లో ఉన్న అంతకుముందు రెడ్డి కాంగ్రెస్ అని ఒక పార్టీ పెట్టాడు, అది తీసేశాడు. తర్వాత నందమూరి హరికృష్ణ గారు ఆయన అన్న తెలుగుదేశం పార్టీ పెట్టాడు, అది కూడా తీసేశాడు. షర్మిల ఆమె కూడా పార్టీ పెట్టింది తెలంగాణలో రీసెంట్గా, అది ఎత్తేసి కాంగ్రెస్లోకి వచ్చేసింది. కిరణ్ కుమార్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి పార్టీ 2014లో సమైకాంధ్ర అప్పుడు పార్టీ పెట్టాడు. ఎలక్షన్స్ తర్వాత ఇది ఎత్తేసాడు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రాంతీయ పార్టీని ఒక దశాబ్దం పాటు నడిపించాడు. ఈవెన్ కేవలం జన సైనికులు వీర మహిళలతోనే పార్టీ నడుస్తుంది. పార్టీ నడిచింది కూడా, నడిపించాడు. వాళ్ళు ఉన్న కమిట్మెంట్, వాళ్ళు ఉన్న పార్టీకి లాయల్టీగా, కేవలం వాళ్ళే నాయకులు వస్తుంటారు పోతుంటారు, కానీ జన సైనికులు వీర మహిళలు పార్టీకి కాన్స్టెంట్ పర్మనెంట్. వీళ్ళ వల్లే పార్టీ ఈ స్థాయికి అట్లీస్ట్ వచ్చింది. ఇప్పటికైనా మనకు అధికారం అనేది పాక్షికంగానే వచ్చింది. ఇంకా అంటే ప్రభుత్వంలో 2024లో ప్రభుత్వంలో మనం జస్ట్ తెలుగుదేశం పార్టీకి ఒక భాగస్వామిగానే ఉన్నాం. 21 మంది ఎమ్మెల్యేలు, 2 లోక్సభ స్థానాలు, అంటే ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అధికారం రాలేదు. అతని ఐడియాలజీ ఇంప్లిమెంట్ అవ్వాలంటే మనకు తెలుసు. ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం అంతే. జనసేన పార్టీ సిద్ధాంతాలు: కులాలు కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, భాషలను గౌరవించే సాంప్రదాయం, సంస్కృతులను కాపాడే సమాజం, ప్రాంతీయతను విస్మరించే జాతీయవాదం, అవినీతిపై రాజీ లేని పోరాటం, పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం. ఇది ఎంటైర్ అంటే జనసేన పార్టీ సిద్ధాంతాలతో పార్టీ ప్రారంభమైంది. ఈ పొలిటికల్ జర్నీలో ఎన్నో అవమానాలు, అపనిందలు పవన్ కళ్యాణ్ చాలా ఫేస్ చేస్తుంటాడు, మీకు తెలిసి ఉంటుంది. అప్పుడున్న తెలుగుదేశం 2014-19లో వాళ్ళు ఒకనొక టైంలో అవినీతి అంటే కొద్దిగా పవన్ కళ్యాణ్ కానీ సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక రకంగా కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ప్రాసెస్, అది జగన్ పార్టీ ఒక రకంగా విమర్శలు, అవమానాలు, అపనిందలు. కానీ సామాజిక స్పృహ, ప్రజా సమస్యల మీద పోరాటం చేసే పవన్ కళ్యాణ్ అతని ఐడియాలజీ అలాగే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విమర్శలన్నీ తీసుకోడు. ప్రజా సమస్యలు, ప్రజా పోరాటాలు, ప్రజాయాత్రలు, ఇది అల్టిమేట్గా వారాహి యాత్ర. దానివల్ల ఒక సక్సెస్, ఒక మైలేజ్ వచ్చింది వారాహి యాత్ర పార్టీకి. చాలామంది రాజకీయ పార్టీలు పెడతారు, ఎత్తేస్తారు, కానీ కొంతమంది మాత్రమే ప్రజల కోసం, కొన్ని తరాల కోసం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇంకా 175 నియోజకవర్గాలకి కలిపి అభ్యర్థులు, ఇంకా అంతే ఒకసారి పార్టీ స్ట్రక్చర్లో ఒకసారి ఇంకా పార్టీ డెవలప్ అవ్వాల్సిన కొన్ని కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా మనందరికీ తెలుసు ఈ సినారియాలో చాలా అవమానాలు ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్ గారు ఒకసారి అసలు జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చరిత్ర చెప్పాలంటే, జనసేన పార్టీ లేనిదే అటు వైసీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ 3వ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశం భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది జనసేన పార్టీకి. డబ్బు పంచని రాజకీయాలు చేశాడు పవన్ కళ్యాణ్. డబ్బు పంచకుండా రాజకీయాలు 2019లో డబ్బు పంచకుండా ఓట్లు వచ్చాయి. మిగతా వాళ్ళు కోట్లు లక్షలు ఖర్చు పెట్టారు, కానీ వీళ్ళు పెట్టలేదు. వారాహి యాత్రతో అయితే మంచి బూస్ట్ వచ్చింది పార్టీకి. ఇంకా ఇప్పుడున్న జనసేన పార్టీకి జన సైనికులు, వీర మహిళలే పార్టీకి బలం. అంతే, వాళ్ళే బలం. నాయకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. జన సైనికులు, వీర మహిళలు పార్టీకి పర్మనెంట్ కాన్స్టెంట్, అది మాత్రం పక్క. ఇంకా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఈజ్ నాట్ నార్మల్ పొలిటీషియన్, ఈజ్ ఎ నేషనల్ ఫిగర్. ఎందుకు నేషనల్ ఫిగర్ అంటే సనాతన ధర్మం అనే ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు. మీ అందరికీ తెలుసుండేది, మన మతాన్ని ప్రేమించు, పరమతాన్ని గౌరవించు అనే కాన్సెప్ట్ పవన్ కళ్యాణ్. ప్రాంతీయ పార్టీలు సనాతన ధర్మం లాంటి కాన్సెప్ట్ తీసుకోవాలంటే
ఎక్కడ ఓట్లు పోతాయని తీసుకోరు, ఆ కాన్సెప్ట్ని ఎక్కడ కూడా అలాంటి ఇష్యూని తీసుకోరు. వేరే రిలీజియను, వేరే వాళ్ళు ఓట్లు రావు అని. కానీ పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూని తీసుకున్నాడు. ఎందుకు? మన మతాన్ని ప్రేమించాలి, పరమతాన్ని గౌరవించాలి. రీసెంట్గా తమిళనాడు, కేరళలో కొన్ని తిరిగాడు గుళ్ళు, గోపురాలు, వాటి మీద. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈజ్ నాట్ ఏ నార్మల్ పొలిటీషియన్, స్టేట్ పొలిటీషియన్. ఆంధ్ర ఈజ్ ఏ పాన్ ఇండియా, నేషనల్, భారతదేశానికి ఒక నేషనల్ ఫిగర్, నేషనల్ పాన్ ఇండియా పొలిటీషియన్, జాతీయ నాయకుడు. ఇప్పుడు భవిష్యత్తులో పార్టీ కూడా నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక కూడా పార్టీ విస్తరించే అవకాశం కూడా ఉంటుంది మేబీ. ఇంకా మనం సనాతన ధర్మం అయితే చాలా దాని మంచి కాన్సెప్ట్ తీసుకున్నట్టు మనకు తెలుసు. ఇంకా మనందరికీ తెలుసు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ, ప్రజలంటే ఒక సమస్య ఉందంటే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి దాని గురించి ఏ విధంగా స్పందిస్తాడు పవన్ కళ్యాణ్ మనకు తెలుసు. సుగాలి ప్రీతి కేసు, ఉద్దానం కిడ్నీ ఎగ్జాంపుల్స్. ఉద్దానం కిడ్నీ, శ్రీకాకుళం, సుగాలి ప్రీతి కేసు, కొన్ని ఇష్యూస్. 2019లో జగన్ గవర్నమెంట్ ఇసుక పాలసీ పెట్టినప్పుడు లాంగ్ మార్చ్ వైజాగ్. అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ట్యాకప్ చేసి దాని సొల్యూషన్ ఎదుగుతాడో కమిట్మెంట్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్. ఈజ్ నవడేస్ యూత్, చాలామంది యువత అసలు ఈవెన్ చాలామంది యూత్కి ఏంటంటే రాజకీయాలు అంతగా ఇంట్రెస్ట్ ఉండదు. మేబీ ఎంజాయ్ పంచుకున్నామా, ఎంజాయ్ చేసామా అంతే. రాజకీయాల్లోకి ఎవరు ఎందుకబ్బా ఈ అనే కొన్ని వ్యక్తి ఇప్పుడున్న యూత్ జనరేషన్ ఒక ఆలోచన లెగిచ్చాడు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ బండులు, కొంతమంది యూత్ సైలెన్సర్లు పెట్టుకొని ఒక సామాజిక బాధ్యత పెంచాడు యువతలో. సినిమా చూసి టికెట్లు ఎగర చేసి ఎంజాయ్ చేసే దగ్గర నుంచి వార్డుల్లో, డివిజన్లో, గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈరోజు యువత. తప్పకుండా ఇదైతే మనం చాలా గుర్తుపెట్టుకోవాలి. అంటే యువతలో చైతన్యం వచ్చింది, ప్రజల్లో చైతన్యం వచ్చింది. జనసేన పార్టీ ఈరోజు దిస్ పార్టీ ఈజ్ నాట్ ఏ ప్రాంతీయ పార్టీ, ఈజ్ నాట్ ఎన్ రీజనల్ పార్టీ, ఈజ్ ఎ నేషనల్ పార్టీ ఇన్ ఫ్యూచర్. Definitely it could be a huge march in our country, in India, in Bharat. That could be a fantastic. అల్టిమేట్గా పిఠాపురం ఈ నెల మార్చ్ 14, 2025 పిఠాపురంలో చిత్రాడ అనే ఊరిలో ఆవిర్భ దినోత్సవం సందర్భంగా మరోసారి పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులు, వీర మహిళలకి ఉదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు, ప్రజలకి సేవ, ప్రజల అవసరాలు, చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మీలాంటి వ్యక్తి వచ్చి ఇంకా మంచి పనులు చేసి భవిష్యత్తుకి, ఆంధ్రప్రదేశ్, భారతదేశానికి మీలాంటి వ్యక్తి ఇంకా మంచిగా పాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్స్ అలాట్.